అన్నయ్యని రిక్వెస్ట్ చేయడం వల్ల తొందరగా వెళ్ళాలని చెప్పడం వల్ల వేరే మీటింగ్స్ ఉన్నా క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ రా జరిగింది. ఎందుకంటే మీరే చెప్పారు ఫ్రైడే 1 o'clock వెళ్ళాలని. మనకు రేపు జరిగేటటువంటి ఎలక్షన్ డోర్ టు డోర్ ఎలక్షన్. ఫస్ట్ మనం అందరం మన కార్యకర్తలని మనం అందరం ఏకం కావాలని చెప్పి నేను మన ముఖ్య నాయకులు రాష్ట్రాన్ని అయితే ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని ఎంతో డెవలప్ చేసి మీ అందరు తెలుసు ఇలా బ్రిడ్జెస్ కానీ అండర్ పాసెస్ కానీ ఇలా వాటర్ ఇంటింటికి వాటరే కానీ ఎస్టీప్లే కానీ ఎన్నో అభివృద్ధి చేసినటువంటి గొప్ప నాయకుడు మన కేటీ రామారావు గారికి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన కార్యక్రమం గారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం ఒకటే ఆలోచన, బూత్ కన్వీనర్ అంటే ఖచ్చితంగా డోర్ టు డోర్ వెళ్ళాలి. రేపటి నుంచి బతుకమ్మలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అన్నయ్య మీకు చెప్తాడు ఎట్లా కార్యక్రమం చేయాలనేది. బతుకమ్మ కార్యక్రమం, దసరా, దీపావళి 1 month లోపలనే మనకు ఎలక్షన్ కాబోతూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రత్యేకంగా కార్యకర్తలందరూ ఏమన్నా చిన్న చిన్న మనస్పర్ధాలు ఉంటే, ఎందుకంటే మన సోదరిమని కొత్తగా మీరు ఆలోచన చేసుకోవాలి. రాజకీయంలో అనుభవం ఉన్నట్టు కొత్తగా వచ్చిన వాళ్ళకు ధర్మం రావాలని టైం పడుతుంది. అది ఏది ఉన్నా మన భుజాల మీద ఎత్తుకొని మనమే గోపన్న అనే విధంగా గోపన్న ఆత్మశాంతి కలగాలి అంటే ప్రతి ఒక్కరూ గోపన్న కావాల్సిందే. రేపొద్దున ప్రతి ఓటుకు గోపన్న చేసినటువంటి అభివృద్ధి, నేను చాలామందిని అడుగుతూ ఉంటే గోపన్న చేసిన అభివృద్ధి గురించి చాలా చెప్తా ఉన్నారు. కొన్ని కాలనీలలో మేము రాలేకపోతున్నాం అన్నా, కానీ ఓట్లు మాత్రం వేస్తాం. మాకు చేసిన అభివృద్ధి బ్రహ్మాండంగా చేశాడు, మాకు అందుబాటులో ఉన్నాడు. ఈరోజు నా దేవుడు తీసుకపోవడం మాకు కూడా బాధ కలుగుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పడం జరుగుతూ ఉంది. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉంది. అన్న ఇక్కడ ఒక చిన్న సంఘటన జరుగుతూ ఉంది, నేను చూస్తూ ఉన్నాను. జూబ్లీస్లో మన బ్యానర్లు ఏమో ఇమ్మీడియట్గా తీసేస్తున్నారు. బీజేపీ బ్యానర్ ఉంటుంది, కాంగ్రెస్ బ్యానర్ ఉంటుంది, ఇంకో పనికిరాని బ్యానర్ ఉంటుంది తప్ప మరి మన బ్యానర్ చూసి ఎందుకు భయపడుతున్నారు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ బ్యానర్లను మ్యాక్సిమం మన ఎక్కడున్న చింపేయడమో ఏదో రకంగా మున్సిపాలిటీ అధికారులు చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కసారి మీరు కూడా మున్సిపల్ కమిషనర్తో కానీ ఎవరైతే తీస్తారో సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తాను. ఒక్క డివిజన్లోనే ఈరోజు ఒక 300-400 మంది రాగలిగారంటే గెలిపేమీ ఆగదన్నా. కొన్ని కష్టాలు పెడతారు, ఎట్టి గెలుపు ఖచ్చితంగా తీస్తాం. అలా మా కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి 9 మంది కార్పొరేటర్లు కూడా ఈరోజు ప్రతి డివిజన్కి వెళ్తూ ఉన్నారు. ఇంకా నేను ఎంటర్ కాలేదన్నా, ఎందుకంటే మా కార్పొరేటర్లు ముందు వెళ్ళి ఉన్న సమస్యను పరిష్కరించే బాధ్యత, ఎక్కడెక్కడ మైనస్లు ఎక్కడ ప్లస్లు ఉన్న తర్వాత అప్పుడు నేను ఎంటర్ అయ్యేదని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ 5-6 రోజుల లోపల మా కార్యకర్తలు, మా డివిజన్ అధ్యక్షులు, మాకు ఉన్నటువంటి కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన 9 మంది కార్పొరేటర్లు, మీకు తెలుసు మా కార్పొరేటర్ల పనితీరు ఎట్లా ఉంటుందంటే నవరత్నాలని మీకు తెలుసు. మా హైదరాబాద్ నగరంలో మా కార్పొరేటర్ అంటేనే నవరత్నాలు. పని ఉప్ప చెప్పినామంటే పగడబందీగా చేసుకొచ్చేటటువంటి కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళ కింద కార్యకర్తలు ఉన్నారు. నేను మా కార్యకర్తలకు కానీ మా మహిళా సోదరుమణులకు కానీ ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి మా సంజీవ, షరీఫన్న వీళ్ళందరూ కూడా దయచేసి ఇంకేమైనా చిన్న చిన్నవి ఉంటే జావేద్ భాయ్ ఉన్న విలువనుకో అర్జెంటుగా. కాబట్టి ముఖ్యంగా మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను, షరీఫ్ అండ్ ఆయన, సంజీవ్ అండ్ ఆయన రేపు పొద్దున్న గేటర్ ఎలక్షన్లో నిలబడని చెప్పారు. కాబట్టి నిలబడేటోళ్ళు పని చేసుకోండి తప్ప వాళ్ళ మీద ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళ మీద దృష్టి పెట్టకండి. ఎందుకంటే మేము రేపు పొద్దున్న కార్పొరేటర్గా మేము నిలబడట్లేదు అని ఓపెన్ చెప్పినప్పుడు వాళ్ళే సహకారం మీరు తీసుకొని రేపు ఆ డివిజన్ కూడా ఇప్పుడు ఇది గెలిపించుకుంటే రేపు డివిజన్ కూడా గెలిపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు పక్కకే మీకు ఉంటాయి. మీకు ఆనుకున్నటువంటి కొన్ని సమస్యలు ఏదైతే కొన్ని కాలనీ వాళ్ళు కూడా నాకు కలవడం జరిగింది, రోడ్డు విషయంలో, నీళ్ళ విషయంలో నాకు వాళ్ళకు కనెక్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా నేను హామీ ఇచ్చడం జరిగింది, చేపిస్తానని చెప్పి ఖచ్చితంగా చేపిస్తాం. కాబట్టి నమోజ్ టైం అవుతుంది కాబట్టి మీరేమైనా మాట్లాడతారు.